హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అప్కమింగ్ మొబైల్స్ ఆఫ్ ఫిబ్రవరి 2025లో రాబోయే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. జనవరి అయితే మాత్రం చాలా బిజీ ఉంది అండ్ జనవరిలో చాలా మొబైల్ లాంచెస్ జరిగినాయి. OnePlus 13 సిరీస్, పోకో X7 సిరీస్ అండ్ లాంచ్ అయిన మేజర్ ఫోన్స్, ఇంపార్టెంట్ ఫోన్ రివ్యూస్ అని కూడా మన ఛానల్లో నేను రివ్యూ చేశాను. ఒకటి మాత్రం ఇంకా పెండింగ్ ఉంది, వివో X200. అది ఆ వీడియో రేపు వస్తుంది. అండ్ మిస్ చేసిన ఫోన్స్ వచ్చేసరికి Realme 14 సిరీస్ లో Realme 14 Pro ని మిస్ చేశాను. అదంత వాల్యూ ఫోన్ అని అనిపించలేదు. అండ్ పోకోలో పోకో X7 ని మిస్ చేశాను. ఈ రెండు తప్పించి మిగతా అన్ని ఫోన్స్ రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి. అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, మీరు ఆ రివ్యూస్ చూసినందుకు, ఆదరించినందుకు. ఫిబ్రవరి అయితే జనవరి అంత బిజీ ఉండదు. ఫిబ్రవరిలో కన్ఫర్మ్ గా అయితే ఒక 4 సిరీస్ ఆఫ్ మొబైల్స్ లాంచ్ కావచ్చు. ఆ 4 సిరీస్ ఆఫ్ మొబైల్స్ గురించి నేను చెప్తాను. అండ్ రూమర్స్ ప్రకారంగా చూసుకుంటే ఇంకో 2-3 యాడ్ కావచ్చు. సో కన్ఫర్మ్ గా ఏం లాంచ్ అవుతాయి, రూమర్స్ ప్రకారం రావడానికి ఛాన్సెస్ ఉన్న మొబైల్స్ ఏంటి, వీటన్నిటి గురించి నేను క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ కన్ఫర్మ్డ్ లాంచెస్ గురించి అనుకున్నాం అంటే వాటిలో ఫస్ట్ ది అండ్ మీలో చాలా మంది అడుగుతున్న ఫోన్ iQOO Neo 10R. ఈ ఫోన్ ఖచ్చితంగా ఫిబ్రవరిలో లాంచ్ అవుతుంది. కాకపోతే ఇది లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన iQOO Neo 9 Pro కి అయితే సక్సెస్ కాదు. Neo 9 Pro కి సక్సెస్ Neo 10 Pro. అది 8 Gen 3 ప్రాసెసర్ తోటి రావాలి. బట్ ఎందుకో తెలియదు, ఈసారి మేబీ Neo 10 Pro ఇండియాకి తీసుకొని రాకపోవచ్చు. ఇండియాలో మేబీ Neo 10R తోటే సరిపెట్టచ్చు. ఇది ఏమన్నా కొత్త ఫోనా, లేటెస్ట్ ఫోన్ ఏమన్నా ఇండియాకి తీసుకొని వస్తున్నారంటే కాదు. ఇది ఎప్పుడో సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ లో చైనాలో iQOO Z9 Turbo అని ఒకటి లాంచ్ అయింది. ఆ ఫోన్ కూడా ఇండియాకి వచ్చిందని చాలా మంది వెయిట్ చేశారు. బట్ అది అప్పట్లో రాలేదు. ఇప్పుడు పేరు మార్చేసి iQOO Neo 10R అని ఇప్పుడు తీసుకొని వస్తున్నారు. దీనిలో ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 6.78 ఇంచ్ ఫ్లాట్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. కెమెరాస్ వచ్చరికి ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా తోడు వస్తుంది. 6400 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. నార్మల్ గా iQOO Z9 Turbo అయితే చైనాలో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి లాంచ్ అయింది. బట్ ఇండియాకి iQOO Neo 10R ని 80 వాట్ ఛార్జింగ్ తోటి తీసుకొస్తే మన ఆడియన్స్ తగలబెట్టేస్తారు. ఎందుకంటే Neo 9 Pro లో లాస్ట్ టైం 120 వాట్ చూసాం మనం. సో ఈసారి కూడా ఖచ్చితంగా దానికి ఈక్వల్ గా ఇవ్వాలి. డౌన్ గ్రేడ్ చెయ్యరు అని నేను అనుకుంటున్నా. ఇండియాలో 120 వాటే తెస్తారని నేను అనుకుంటున్నా. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 30,000 రూపాయలు లాంచ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది 8s Gen 3 ప్రాసెసర్. ఇది యాక్చువల్ iQOO Neo 9 Pro సక్సెసర్ Neo 10 Pro కాదు. Neo 10 Pro అయితే 35,000 రూపాయలు లాంచ్ చేసి ఉండేవాళ్ళు. కానీ Neo 10R ఖచ్చితంగా 30,000 రూపాయలు లోపే రావాలి. 30,000 రూపాయలు పైకి వెళ్ళిపోతే ఇది అక్కడ పనికి రాదు. నేనే వద్దని చెప్తా. ఎందుకంటే ఆ లెవెల్ స్పెసిఫికేషన్స్ వీళ్ళు ఆఫర్ చేయట్లా. సో చూడాలి. నాకైతే ఇది నచ్చలేదు. ఎప్పుడో చైనాలో లాంచ్ అయిన పాత చిందకాయపచ్చడి ఫోన్ ని మన మొహం తెచ్చి కొడుతున్నారు. మన కోసం, ఇండియా కోసం లేటెస్ట్ ఫోన్ తేటలేదు. ఇది నాకు నచ్చలేదు. చూద్దాం మరి ప్రైస్ ఎంత పెడతారో. అండ్ నెక్స్ట్ వివో నుంచి వివో V50 సిరీస్. ఇవి కూడా కన్ఫర్మ్ గా ఫిబ్రవరిలో ఇండియాలో లాంచ్ అవుతాయి. మొత్తం 2 ఫోన్స్ ఉంటాయి, V50 అండ్ V50 Pro. ఇందులో V50 లో వచ్చరికి స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 6500 mAh బ్యాటరీ తోడు 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. V50 Pro వచ్చరికి Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ తోడు వస్తుంది. కెమెరాస్ V50 తో కంపేర్ చేస్తే ప్రోలో మీకు చాలా బెటర్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా కూడా ఉంటుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ తీసే విషయంలో కూడా V50 తోటి కంపేర్ చేస్తే V50 Pro లో మీకు ఎక్కువ పోర్ట్రేట్ ఫీచర్స్ ఉంటాయి. అండ్ క్వాలిటీ కూడా V50 లో రూమర్స్ ప్రకారం పోర్ట్రేట్స్ కోసం సపరేట్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా లేదు, V50 Pro లో ఉంది. సో కెమెరా వైజ్ గా V50 Pro ని కంపేర్ చేస్తే V50 Pro మీకు చాలా బెటర్ ఉంటుంది. అండ్ బ్యాటరీ 5500 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అన్నట్టుగా కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ప్రైజెస్ వచ్చరికి V50 దాదాపు 35,000 రూపాయలు ప్రైస్ పెట్టచ్చు. 35,000 రూపాయలు లేదంటే ఆ పైన. V50 Pro వచ్చరికి దగ్గరగా 42 నుంచి 45 వరకు పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ రియల్మీ నుంచి రియల్మీ GT70. లాస్ట్ టైం రియల్మీ GT60 వచ్చరికి స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ వచ్చింది. బట్ ఈసారి రూమర్స్ ప్రకారం GT70 Dimensity ప్రాసెసర్ తోడు వస్తుంది. Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్. డిస్ప్లే వచ్చరికి 6.78 ఇంచ్ OLED AMOLED డిస్ప్లే ఉంటుంది. 1.5K రెజల్యూషన్ తోటి వస్తుంది మోస్ట్లీ. కెమెరాస్ వచ్చరికి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉండొచ్చు. బ్యాటరీ వచ్చరికి రూమర్స్ ప్రకారం 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటున్నారు. ఇక్కడ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ తీసి పక్కన పెట్టండి. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇండియాలో తెస్తే నడవదు. ఖచ్చితంగా 120 వాట్ ఇవ్వాలి. ఇక బ్యాటరీ 7000 mAh బ్యాటరీ ఇస్తారా లేదా అనేది డౌట్. ఎందుకంటే రియల్మీ GT7 Pro లో కూడా చైనాలో 6500 mAh బ్యాటరీ తోటి తీసుకొని వచ్చారు. కాకపోతే ఇండియాలో ఏదో పర్మిషన్స్ ఇష్యూస్ వచ్చినాయి. ఇండియాలో మాత్రం 5800 mAh బ్యాటరీ మాత్రమే తెచ్చారు. ఈసారి కూడా 7000 mAh బ్యాటరీ ఇండియాలో వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి. మేబీ 7000 mAh వర్కౌట్ కాదేమో. వీళ్ళు కూడా ఒక 6500 తేవచ్చాము. పోయినసారి లాగే బ్యాటరీ కెపాసిటీ కొంచెం తగ్గించి వచ్చాము. దీని ప్రైస్ వచ్చరికి అరౌండ్ 30,000 రూపాయలు పెడతారని నేను అనుకుంటున్నా. మేబీ కార్డ్ ఆఫర్స్ ఏం లేకుండా ఒక 34,000-33,000 రూపాయలు పెట్టి కార్డ్ ఆఫర్స్ తోటి 30,000 రూపాయలు లోపు తెస్తే దీనికి మార్కెట్ ఉండిద్ది. మరి GT7 Pro చాలా ఎక్కువ ప్రైస్ పెట్టారు. మనం అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ ప్రైస్ పెట్టారు. మరి ఇది కూడా అట్లా ఎక్కువ ప్రైస్ పెడతారేమో. మేబీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం GT7 Pro క్యాలిక్యులేషన్ చూసుకుంటే GT7 ప్రైస్ ఒక 40,000 రూపాయలు పెడతారు. కానీ
40,000 రూపాయలు పెడితే దీన్ని ఎవరు దేకని కూడా దేకరు. ఇది వస్తే 30-32 రూపాయలు లోపు వస్తేనే దీనికి మార్కెట్ ఉంటుంది. చూద్దాం మరి రియల్మీ ఎంత ప్రైస్ పడుతుందో. ఈ 4 ఫోన్స్ iQOO Neo 10R, V50, V50 Pro, GT70 ఈ 4 ఫోన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక రూమర్స్ ప్రకారం చూసుకుంటే Xiaomi 15 సిరీస్, దీనిలో Xiaomi 15 అండ్ 15 Pro ఈ రెండు ఆల్రెడీ చైనాలో లాంచ్ అయినాయి. రెండు కూడా 8 Elite ప్రాసెసర్ వస్తాయి. ఈ ఫోన్స్ రావచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. కాకపోతే Xiaomi 15 Ultra ఇంకా చైనాలో కానీ ఎక్కడ లాంచ్ కాలేదు. గ్లోబలీ మేబీ మార్చ్ లో ఆర్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో Xiaomi 15 Ultra లాంచ్ కావచ్చు. సో ఈ 15 Pro ఇండియాకి వస్తే Xiaomi 15 Ultra తోటి రావచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. లేదు Xiaomi 15 Ultra లేట్ అయ్యే పని అయితే కొంచెం ఎర్లీగా ఫిబ్రవరి 3rd or 4th వీక్ లోపు 15 Pro ని మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ నాకు తెలిసినంత వరకు 15 Ultra తోటి మార్చ్ లో ఇండియాలో తెస్తారనుకుంటున్నా. ఫిబ్రవరిలో వీటి ఊస్ మనకు కనపడకపోవచ్చు. మార్చ్ లో మనం Xiaomi 15 సిరీస్ ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రియల్మీ నుంచి రియల్మీ 14 సిరీస్. రియల్మీ 14 సిరీస్ ఆల్రెడీ లాంచ్ అయినాయి కదా భయ్యా అంటారేమో. లాంచ్ అయింది రియల్మీ 14 Pro సిరీస్. దాని కింద మోడల్స్ రియల్మీ 14 అని, రియల్మీ 14 Plus అని వీళ్ళు మళ్ళీ తెస్తారు కదా. సో అలా రియల్మీ 14 Pro Plus కింద ఫోన్స్ ని, బడ్జెట్ సెగ్మెంట్ లో ఫోన్స్ ని 15 to 20,000 మధ్యలో ఉంటాయి కదా, ఆ ప్రైస్ సెగ్మెంట్ లో రియల్మీ 14 సిరీస్ లో మనం కొన్ని కొత్త ఫోన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రియల్మీ 14 Pro సిరీస్ లాంచ్ అయినాయి అంటే వాటి సిమిలర్ స్పెసిఫికేషన్స్ తోటి మళ్ళీ నార్జో సిరీస్ లాంచ్ కావాలి, నార్జో 80 సిరీస్ లాంచ్ కావాలి. అవి కూడా ఫిబ్రవరి లాస్ట్ వీక్స్ కల్లా కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకి తెలియచ్చు. ఒకవేళ వస్తే నార్జో సిరీస్ లో ఏదైనా స్మార్ట్ ఫోన్ కూడా బయటికి రావచ్చు, చెప్పలేము అది. అండ్ ఒప్పో నుంచి ఒక ఫోల్డబుల్ ఫోన్ ఒప్పో ఫోల్డ్ N5 ఇది కూడా ఫిబ్రవరిలో ఇండియాకి రావచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. కాకపోతే కంప్లీట్ కన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ ఇక ఫిబ్రవరి వదిలేసి మార్చ్ ఫస్ట్ వీక్ వెళ్ళామంటే మార్చ్ 4వ తారీఖు నథింగ్ ఫోన్ 3A సిరీస్ ఇండియాలో లాంచ్ అవుతాయి. ఒకవేళ మీకు నథింగ్ అకౌంట్ ఉంటే ఆ నథింగ్ అకౌంట్ కి వీళ్ళు మెయిల్ కూడా పెట్టారు. ఇక్కడ 3A అని మెన్షన్ చేయలేదు. లాస్ట్ టైం మనకి 2A అని మెన్షన్ చేశారు. సో లాస్ట్ టైం ఒక ఫోనే వచ్చింది, కానీ ఈసారి 3A సిరీస్ అని మెన్షన్ చేశారు. సో 2 ఫోన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ 2 ఫోన్స్ వచ్చరికి నథింగ్ ఫోన్ 3A అండ్ 3A Plus. ఈ 2 ఫోన్స్ కూడా స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తోడు వస్తాయి. కెమెరాస్ డిపార్ట్మెంట్ లో రెండిట్లో ఏమన్నా డిఫరెన్స్ ఉండొచ్చు. వీళ్ళైతే ఫ్లిప్కార్ట్ లో కొన్ని పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన పోస్టర్స్ లో ట్రిపుల్ కెమెరా మాడ్యూల్ వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నథింగ్ అయితే ఓన్లీ డ్యూయల్ కెమెరా ఫోన్స్ మాత్రమే తీసుకొని వచ్చింది. ఫస్ట్ టైం ట్రిపుల్ కెమెరా ఫోన్, అది కూడా నథింగ్ ఫోన్ 3A Plus అనుకుంటున్నా. మేబీ 3A 2 కెమెరాస్ ఇవ్వచ్చు. 3A Plus లో మాత్రం ఎక్స్ట్రాగా పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఒకటి ఇస్తారని నేనైతే అనుకుంటున్నా. మరి చూద్దాం. ఇప్పుడే ఈ రోజే ఫ్రెష్ గా మనకి లీక్స్ అయితే వచ్చినాయి. దీని గురించి ఏం డీటెయిల్స్ లేవు, ఎలా ఉంటాయో చూద్దాం. ప్రైజెస్ వచ్చరికి నథింగ్ ఫోన్ 3A ఒక 25,000 రూపాయల సెగ్మెంట్ లో లాంచ్ చేస్తారు. 3A Plus వచ్చరికి 30,000 రూపాయల సెగ్మెంట్ లో లాంచ్ చేస్తారు. లాంచ్ అయిన ఒక 6 నెలల తర్వాత 3A 20,000 రూపాయలకి వస్తుంది, 3A Plus 25,000 రూపాయలకి వస్తుంది. తెలిసిందే కదా. 2A సిరీస్ కూడా అంతే జరిగింది. ఇది ఓవరాల్ గా ఫిబ్రవరిలో రాబోయే మొబైల్స్ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా వీడియో చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ కంటెంట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్లో డైలీ వచ్చే వీడియోస్ కూడా ఫాలో అవుతుంటాను, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.